హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సండే వస్తే చాలు ఏం వండాలా అని ఆలోచిస్తున్నారా? మేమైతే చికెన్ పులావ్ రైస్ చేస్తున్నామండి. రండి ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలండి. అందులో కొద్దిగా ఆయిల్ పోసుకొని ఇలా ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి కలుపుకోవాలి. అవి కొంచెం మగ్గిన తర్వాత ఇలా బిర్యానీ స్పైసెస్ వేసుకొని కలుపుకొని ఒక 2 minutes క్యాప్ పెట్టుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొత్తిమీర, పుదీనా, అల్లం పేస్ట్, ధనియాల పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మేము క్లీన్ చేసి పెట్టుకున్న ఒక 1/2 kg చికెన్ వేసుకొని ఇలా కలుపుకొని ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి క్యాప్ పెట్టుకొని. ఇప్పుడు ఇందులో ఒక 2 to 3 మీడియం సైజ్ టొమాటోస్ కట్ చేసుకొని ఇందులోనే టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలండి. ఇలా వేసుకొని కలుపుకుండా ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లోనే పెట్టి క్యాప్ పెట్టుకొని ఉంచుకోవాలి. ఇలా అయితే టొమాటోస్ అన్నీ మెత్తగా కుక్ అయిపోయి ఉంటాయి. ఇలా చికెన్ 60 to 70% కుక్ అయిపోయిన తర్వాత ఇందులో వాటర్ వేసుకోవాలండి. అది కూడా మేమైతే 2 గ్లాస్ రైస్ తీసుకున్నాం. ఆ 2 గ్లాస్కి 1.5 గ్లాస్ వేసుకున్నామండి. 3 గ్లాస్ వాటర్ వేసుకున్నాము. అప్పుడే బాగా కుక్ అయిపోతుంది. ఇలా వాటర్ మరిగిపోయిన తర్వాత ఇందులో మనం ముందుగానే కడిగి పెట్టుకున్న రైస్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో పైనుంచి కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. జ్యూసీగా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఎక్కువ కారం వేయకూడదు వాళ్ళ కోసం. చూడండి, ముక్కలు కూడా మంచిగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులో నెయ్యి వేసుకోవాలి పైనుంచి. మాదైతే ఇంటికి నెయ్యి. చూడండి, చికెన్ పీసెస్ కూడా చాలా మంచిగా కుక్ అయిపోయాయి. నా ఈ వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.